కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి మల్లంపేట్లో ఎస్ఐ సందీప్ నిర్వహించిన లైవ్ అండ్ అరైవ్ గురించి ప్రజలకు వివరించడం జరిగింది. రోడ్డు ప్రమాదాలు, డ్రంక్ అండ్ డ్రైవ్, త్రిబుల్ రైడింగ్, రాంగ్ రూట్ వంటి కేసులు ఈ మధ్యలో చాలా పెరుగుతున్నాయని, దీన్ని కట్టడి చేయడానికి ఈ ప్రోగ్రాంని రాష్ట్ర డీజీపీ వారు ఆదేశాల మేరకు కండక్ట్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఎస్ఐ సందీప్ మాట్లాడుతూ और क्या रहता है हेलमेट के बाद और एक चीज रहता सब लोग वो नहीं जानते ये ट्रैप रहते ना बटन बेल्ट नहीं लगाए तो भी फाइन लगता हुआ तो हमारे को नहीं तो हमारा फैमिली की भी फायदा होता उससे अगर नहीं है तो क्या बोलते लोन लाना पड़ता दूसरे वाले से बाजू वाले से 1 लाख रुपए लेके आओ 50,000 लेके आओ फिर साल भर काम करे तो भी वो क्लियर नहीं होता ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ జీడిమెట్ల సందీప్ ఎస్ఐ మాట్లాడుతున్నాను. మనకేంటంటే ఎన్ని చాలాలు వేసినా అది అక్కడ వెహికల్ ఎవరికైతే ఉందో ఎవరికైతే ఫైన్ పడ్డదో వాళ్ళకే తెలుస్తుంది. మనం మళ్ళీ రిపీట్ కావద్దు, ఎవరైనా సరే రోడ్ యాక్సిడెంట్లలో ఎవరికి ఎట్లాంటి ఇంజురీస్ ఫ్యాటాలిటీ ఉండొద్దు అనే ఉద్దేశంతో మన రాష్ట్ర డీజీపీ గారు కొత్తగా ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది సార్. అలైవ్ అరైవ్ ప్రోగ్రామ్. ఇందులో భాగంగా ఏంటంటే ఎవరైతే రోడ్ మీదకి వస్తారో వాళ్ళందరూ కూడా సేఫ్గా రోడ్ మీదకి రావాలి, వాళ్ళ పని ఏది ఉందో చేసుకోవాలి, తర్వాత వెళ్ళిపోవాలి. అంటే వాళ్ళు సేఫ్గా ఇంటికి రీచ్ కావాలనేది ఎవరైనా సరే, ఎవరైనా లేబర్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, మాలాంటి గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు, మీలాంటి నార్మల్ సిటిజన్ ఎవరైనా సరే రోడ్ మీదకి వచ్చిన తర్వాత సేఫ్గా ఇంటికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది సార్. దీనిలో భాగంగా మనం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ తరఫున ఈ అలైవ్ అరైవ్ ప్రోగ్రామ్ ఇక్కడ మల్లంపేట చౌరస్తాలో పెట్టడం జరిగింది సార్. ఇందులో భాగంగా హెల్మెట్, సీట్ బెల్ట్, డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, అట్లాగే త్రిబుల్ రైడింగ్, డేంజరస్ డ్రైవింగ్, ఏవైనా కొంతమంది చిన్నపిల్లలు, కాలేజ్ పిల్లలు స్టంట్లు చేస్తూ ఉంటారు, అట్లాంటివి కూడా చేయొద్దు అన్న ఉద్దేశంతో అందరు కూడా వివరించడం జరిగింది. అట్లాగే ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ రూల్స్, జీబ్రా క్రాసింగ్, అట్లాంటి ప్రతి ఒక్కటి కూడా వీళ్ళందరూ తెలియజేస్తూ వాళ్ళు కూడా ఇంకో 10 మందికి లేకపోతే ఒక 100 మందికి ఎక్కువ మందికి వెళ్ళాలన్న ఉద్దేశంతో వాళ్ళకు కూడా ఏదైనా ఫోటో తీసుకొని స్టేటస్లో పెట్టుకోమని సలహా ఇస్తున్నాం. ఎందుకంటే ఏదైనా సరే మనము ఒకరికి, ఇద్దరికి, 10 మందికి చెప్పగలుగుతాం, 100 మందికి, 1000 మందికి చెప్పలేం. కాబట్టి అట్లాంటప్పుడు ఏంటంటే మనం సోషల్ మీడియా ద్వారా, ఆన్లైన్ వాట్సాప్ స్టేటస్ కానీ, ఫేస్బుక్ కానీ ఇట్లాంటి వాటి ద్వారా ఎక్కువ మందికి చేరాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం సార్. ఎక్కువ మంది చేరినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కూడా ఇంకో 10 మందికి తెలియజేసే అవకాశం ఉంటుంది. అట్లా అవకాశం ఉన్నప్పుడు ఏదైనా సరే 10 మందికి తెలిస్తే వాళ్ళు ఈ రూల్స్ పాటిస్తే ఖచ్చితంగా ఎక్కువ మంది ఈ ఉన్న సిచ్యువేషన్లో మనకు దాదాపుగా ఒక 7 నుంచి 8 వేల మంది మన తెలంగాణలోనే ఈ రోడ్ యాక్సిడెంట్ల వల్ల చనిపోతున్నారు. మరి అట్లాంటప్పుడు అంతమంది ఓన్లీ ఎట్లాంటి తప్పులు లేకుండా, వాళ్ళు ఎట్లాంటి తప్పులు చేయకపోయినప్పటికీ ఈ ట్రాఫిక్ రూల్స్ పైన అవగాహన లేకపోవడం వల్ల ఇట్లా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరికీ అవగాహన కల్పిస్తే మనం మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు దీన్ని తగ్గించగలుగుతాము అన్న ఉద్దేశంతో మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇది కండక్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది అందరికీ చేరవేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం సార్.